కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం చింతలపాలెం గ్రామంలో నేడు జరిగిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ముందుగా కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలో కలిపినందుకు కృతజ్ఞతగా జేఏసీ సభ్యులు కురుగొండ్ల రామకృష్ణను సన్మానించారు. అనంతరం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ, గత ప్రభుత్వం రీసర్వే పేరుతో కొత్త పాస్ పుస్తకాలు ముద్రించి వాళ్ల సొంత ఆస్తులలాగా వాళ్ల ఫోటోలు ముద్రించుకున్నారన్నారు. మేము ఎన్నికల వాగ్దానంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రైతు ఫోటోతో ముద్రించి ఇచ్చామన్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్ఎస్ఆర్ నాయుడు, టీడీపీ మండల కన్వీనర్ రఘురామిరెడ్డి, కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. శ్రీయందో రాజా సత్యందో పరమేదిని స్వపరిదత్తం పరిగాయ విష్ణువత్తిం మహీం దేవీం మాధవీం మాధవ ప్రియాం లక్ష్మీం ప్రేసకీం దేవీం నమామి అచ్యుతవల్లభాం జనోద్ధరాయ విద్మహే సర్వసిద్ధాయ చ ధీమహి తన్నో దరః ప్రచోదయాత్ బ్రహ్మేంద్ర గంగాధరం రాం త్రైలోక్యమునిం మునిం సరైజాముందే ముకుంద ప్రియాం విద్యలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వాస్తు పురుషదేవతాభ్యో నమః, మహాలక్ష్మీ దేవతాభ్యో నమః, మహాగణాధిపతిదేవతాభ్యో నమః. ఆనందకఠోర నీరాజనం దేవీ వాసవేశే బ్రహ్మవచ్చసః పితృణాత్ స్తోత్రం చక్షుర్మనః దేవీ హిరణ్యగర్భిణీ దేవీ ప్రసూవరీ సవనే సత్యాయనే సీత సముద్రవతి సావిత్రీ హనో దేవీ మహ్యంగీ. ఇప్పుడు ఫేస్ అందం ఓం నాద్యౌ వినాంతరిక్షం మహిత్వా ఉపస్థేతే దేవ్యదితే అగ్నిమన్నాద మన్నాశయాదే పరమేశ్వరన్ మాతరం దృఢ చరం చ ప్రయం సుభాత్రికం. ఓం హిరణ్యవర్ణాం హరణేం సువర్ణరజతస్రజాం చంద్రాభిరణ్మయం జాతవేదో మమావహ మమావహ జాతవేదో లక్ష్మీం వరపగామినిం యస్యాం హిరణ్యం ప్రబోధం గావోదాశ్యో జయం పురుషారహం అశ్వపూర్వాం ప్రథమధ్యాం ప్రబోధినిం శ్రియం దేవీముపార్వహే శ్రీర్మాదేవక్షతాం. ఓం సహస్రశీ ఎట్లుండా వర్ధిల్లాలి కురుగుల రామకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కురుగుల రామకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కురుగుల రామకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కళామండలి ప్రజల ఐక్యత, వర్ధిల్లాలి కళామండలి ప్రజల ఐక్యత. తీసుకు
అటువంటి హక్కు ఇచ్చేటటువంటి ఆ పత్రం మీద మన యొక్క మన రాజముద్ర ఉండాలి. కానీ ఎవరో పాలకులతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పార్టీతో రద్దు చేసి రీసెంట్గా పూర్తయినటువంటి రైతు హక్కు, దీని మీద ఈ భూమి మీద ఎవరికి హక్కు లేదని ప్రభుత్వ రాజముద్రతో ఇచ్చి రైతులకి అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైతు ప్రాణం భూమి, అటువంటి భూమిని వేరే ఎవరో పూజలు వేసుకుని ఈ రైతుకు హక్కు లేదని చెప్పినటువంటి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పినటువంటి రైతులకు మేలు చేసే విధంగా, రైతాంగాన్ని ఆదుకునే విధంగా చెప్పిన మాట ప్రకారం పంట పెట్టుబడికి 2 రెట్లుగా అన్నదాత సుఖీభవ విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో 3వ విడత కూడా విడుదల చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు తల్లికి ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం, శ్రేణికి ఇచ్చిన మాట ప్రకారం శ్రీశక్తి బస్ఫ్రీ కార్యక్రమం, అలాగే కుటుంబ గృహిణికి ఇచ్చిన మాట ప్రకారం వంట గ్యాస్ ఫ్రీగా ఉండడం, అన్నదాత సుఖీభవ, యువతకు నిరుద్యోగులకి మెగా డిఎస్సి, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని భవిష్యత్తులో కూడా అందరూ ఆశీర్వదించి ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందరూ తెలియపరుచుకుంటాం. గత ప్రభుత్వం చూశారు మేము పరిపాలన. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ఒక రోడ్డు దాఖలాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ బుక్లు కూడా రద్దు చేసి ఆయన ఫోటో వేసుకొని జగన్ భూమి యజమాని అక్కడిచ్చారు. ఈరోజు మనం చిత్తశుద్ధి గల్ల ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు భూమి యజమాని పక్కని మనం ఇచ్చాం. మన పేర్లు కలపల. ఎందుకంటే ఈ భూమి మీ తాతల ముత్తాతల కాలం నుంచి సంపాదించుంటారు. మీ కష్టార్జితం అవి గతంలో తప్పుగా జరిగాయి కాబట్టి జగన్ ప్రభుత్వంలో వాళ్ళ భూమి వీళ్ళకి, వీళ్ళ భూమి వాళ్ళకి రకరకాలుగా మార్చారు. ఆ మార్చి గందరగోళం చేస్తే మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు చెప్పారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇవన్నీ కూడా సరిచేసి ఎవరి భూమి మీద ఉంటారో ఎవరి భూమి వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు చెప్పి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పట్టాదారు పాస్ బుక్ భూమి యజమాని హక్కు అని మీ పేరుతో పట్టా పాస్ ఇస్తా ఉన్నారు. ఇది ఇప్పుడే కాదు, నిరంతరం ప్రక్రియ. ప్రతి నెల కూడా మొదటి వారంలో ఇస్తా ఉంటారు. మీరు ఎవరైతే ఇప్పుడు ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ లో అప్లోడ్ చేసుకుంటే మళ్ళా ఎంఆర్ఓ మొదటి వారంలో ఇస్తారని చెప్పారు తెలియజేస్తా ఉన్నా. 12 నెలలు మొదటి వారంలో ప్రతి నెల ఇస్తా ఉంటారు. మీరెవరూ కంగారు పడలేదు. మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తారు, మీరు లోన్ తెచ్చుకోవచ్చు. గతంలో చాలా మంది లోన్ తెచ్చుకునే పరిస్థితులు లేవు. పొలాలు చేసుకుంటా ఉంటారు, మీ పాస్ బుక్లు మీరు లోన్ చేయలేరు. ప్రభుత్వం చదువుకి సబ్సిడీలు కూడా మీకు రావు. అందుకని ఇప్పుడు ప్రక్రియ పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు పాస్ బుక్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఏవైతే సబ్సిడీలు ఇస్తాయో అవన్నీ కూడా మీకు వర్తించే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎందుకంటే పేదవాళ్ళు రైతులు నష్టపోకూడదు, వాళ్ళ లాభసాటిగా తీసుకురావాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మనం పండించే పంట ఎక్కువ ఇవే కాబట్టి దానికి కూడా బయట మార్కెట్ చూస్తా ఉన్నారు. ఎందుకంటే కష్టపడి పండించి ధరలు లేవని
అని చెప్పని చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. అందరూ రైతులు కూడా దానికి కూడా ఆల్రెడీ చెప్తా ఉన్నారు. కాబట్టి రైతు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదు అని చెప్పని ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి, రైతుకి లాభసాటిగా తీసుకురావాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగమే ఇది పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు కానీ అందరూ కూడా ఆనందించి చెప్తా ఉంటారు. అందుకని ప్రతి కుటుంబంలో కూడా చదువుకోవాలని చెప్పేసి మరి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా లోకేష్ బాబు కూడా చెప్పారు. ఎందుకంటే ఆ కుటుంబంలో చదువుకుంటే మనకే పరిశ్రమలు వస్తున్నాయి, ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చు, వాళ్ళ కుటుంబం బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా చదివించమని చెప్పారు. ఈరోజు మన ప్రభుత్వం చెప్తారు. మనం అన్ని రకాలుగా ఆదుకుంటున్నాం. బయట దేశాలకు పంపించాలంటే కూడా ఈరోజు ప్రభుత్వమే భరిస్తా ఉంది. గతంలో లేదు. జగన్మోహన్ నిర్ణయం చేశారు. మళ్ళా కూడా మన ప్రభుత్వం వచ్చి తల పెట్టింది. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రభుత్వం ఏం చేస్తాయో అన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలని పని కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ చింతలపాడులో ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అందుకని ఈ గ్రామంలో ఎంతమంది పసుపుకు అందరూ కూడా నిలబడతా ఉన్నాం. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఈశ్వర చెప్పాం, వాళ్ళు అంతా కన్ను కూడా చేశారు. మళ్ళా కూడా ఇప్పుడు రీసర్వే చేసి ఇప్పుడు ఏదంటే కూడా మీరు ఆన్లైన్లో పెట్టుకుంటే మళ్ళా అధికారులు మీకు చేసి మీకు చెప్పులు అడిగిపోకుండా అధికారులు కూడా ఉంటే చెప్తా ఉన్నా, ప్రజలను తిప్పించుకోవద్దు. దయచేసి వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకి చూసి వాళ్ళకి ఏమైతే అవసరాలు ఉంటాయో అప్పుడే చెప్పాలి. లేకపోతే నంబర్ తీసుకొని మేమే ఫోన్ చేస్తాం రండి చెప్పాలి. ఎందుకంటే గతంలో చెప్పులు అడిగిపోయేలాగా ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరిగేవారు. అయినా పని అయ్యేది కాదు. కాబట్టి ఆ పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండకూడదు, చేయకూడదు, కంప్లైంట్ రాకూడదు. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకుని దయచేసి అందరూ కూడా మీరు కావచ్చు, మేము కావచ్చు, అందరూ కూడా న్యాయవాదులతో పనిచేయాలి. మేము జీతం తీసుకున్నాం, మీరు తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలకి అందుబాటులో మనం పనిచేయాలి, వాళ్ళు చూపించుకోవద్దు. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకుని ఒక రైతు మన దగ్గరికి వచ్చారంటే వాళ్ళ సమస్య రాసుకొని వెంటనే వీఆర్ఓను ఆర్ఓను పిలిచి మీరు మళ్ళా నా ఊరు కంప్లైంట్ రాకూడదు, మీరు చేసి వాళ్ళకి ఫోన్ చేయాలని చెప్పాలి కదా. ఎందుకంటే అన్ని మారుతా ఉన్నాయి కానీ ఒక రెవెన్యూ మార్చలేకపోతున్నాను. అందుకోసం ఈరోజు ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ప్రతి గ్రామంలో తెలియజెప్పాలని చెప్పిన ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇది చేయాలని తెలియజేస్తూ గతంలో కూడా కేంద్రం నుంచి మన రాష్ట్రానికి మరి నిధులు ఇచ్చారంటే ఆ రోజు గౌరవనీయులు పెద్దలు 30 వెంకయ్య సహాయ సహకారాలు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఆ రోజు వాజ్పేయి కూడా మన రాష్ట్రానికి బాగా సహాయం చేశారు. అప్పుడు స్వర్గీయ వాజ్పేయి తర్వాత ఈరోజు నరేంద్ర మోడీ, జగన్ మహానుభావుడు అన్ని బ్యాంకుల్లో కూడా ఎక్కడా బ్యాంకు మెట్టిక్క పరిస్థితులు లేకుండా చేసి వెళ్ళిపోయారు. ఈరోజు ఆ పాపాలంతా కూడా మన ప్రభుత్వం మోస్తా ఉంది. ఎందుకంటే మనకు వచ్చే రెవెన్యూ ఆ అప్పులు కట్టడానికి వెళ్ళిపోతారు. అభివృద్ధికి ఏమి చేసుకున్నా కూడా లేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అయితే విషయం చెప్పి ఈరోజు ప్రధానమంత్రి గారు చెప్పి ఈరోజు మనం కేంద్రం నుంచి సహాయ సహకారాలు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు మన రాష్ట్రంలో 2 లక్షల చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా కేంద్ర సహాయ సహకారాలతో ఈ రోడ్లు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళ దగ్గర తీసుకుని ఈ రోజు మన రాష్ట్రాన్ని నిలబెట్టుకుంటా ఉన్నాం. లేకపోతే ఇంకా మళ్ళా జగన్ వచ్చి ఉంటే ఈ రోజు మీ భూములు ఉండవు, మీ భూములు కూడా తాకట్టు పెట్టి లోన్లు తెచ్చి మరి అందరినీ తాకట్టు పెట్టేసి ఉంటారు. కాబట్టి దానికి సంతోషించాలి అందరూ కూడా. ఎందుకంటే ఆయన రాకముందే పాస్బుక్ ఆయన పేరు పెట్టుకున్నాడు, జగన్ భూమక్క పెట్టుకున్నాడు. ఇక మన తాత రాగారు ఇచ్చారా పెట్టుకున్నా విజయం అది మరి
మీ తాత ముత్తాలు కాలేసి భూమి ఉంది అని మీ పేరుతో రావాలా, అంతేగాని జగన్ ఇంకో పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పెట్టుకోలేదు కూడా మనం ఎక్కడ విన్నా ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఆయన ఫోన్ చేయదు. కాబట్టి ఆయనకి అనుభవంగా లేదా మనం చెప్పలే, కానీ ఆయన చేసిన తప్పు ప్రజలు బుద్ధి చెప్పారు. ఆయన వచ్చిందంటే ఈరోజు ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడేవారు. అదేదో దేవుడు కాపాడి మళ్ళా మీరందరూ తెలుసుకుని ఈరోజు మళ్ళా నాయకుడు తెచ్చుకున్నాం. కాబట్టి ఒక మంచి నాయకుడిని తెచ్చుకున్నాం చంద్రబాబు నాయుడిని. ఆయన అనుభవం ఉంది, చేయగల శక్తి ఉంది, తేగల కెపాసిటీ ఉంది. కాబట్టి మళ్ళా మన రాష్ట్రాన్ని నిలబెట్టుకున్నాం, అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం. కాబట్టి అందరూ సహాయ సహకారం అందించండి, అందరూ కలిసి పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు శుభాకాంక్షలు. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతిరోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్ నెల్లూరు.